డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే ఐపీఎల్ 2026 మినీ యాక్షన్లో ఎస్ఆర్ఎస్ టీం టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరో అండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ మన ఎస్ఆర్ఎస్ టీంకి హైవే రోడ్కి స్పీడ్ బ్రేకర్స్ పడ్డాయి. బట్ నో వరీస్, ఈ ఐపీఎల్ ఆక్షన్లో మన ఎస్ఆర్ఎస్ కి సెట్ అయ్యే ప్లేయర్స్ ని బై చేసి ఆ స్పీడ్ బ్రేకర్స్ ని దాటుకొని పోదాం. అసలు ఆ స్పీడ్ బ్రేకర్స్ ని దాటుకొని పోవాలంటే ఎవరిని టార్గెట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న మన టీమ్ తో ఒక ప్లేయింగ్ 11 ని రెడీ చేద్దాం. దెన్ ఎస్ఆర్ఎస్ కి ఏ స్పాట్స్ వీక్ గా ఉన్నాయో చూసి ఆ స్పాట్స్ కి ఏ ప్లేయర్ సెట్ అవుతారో చూద్దాం. సో ఓపెనర్స్ విషయానికి వస్తే నో డౌట్స్ ట్రావిస్ హెడ్ విత్ అభిషేక్ శర్మ ఫిక్స్ అండ్ నెంబర్ 3 కూడా ఫిక్స్. నెంబర్ 3 లో ఇషాన్ కిషన్ వస్తాడు. ఇషాన్ కిషన్ ని రిలీజ్ చేస్తారన్న రూమర్స్ చాలానే విన్నాం. బట్ అతనికి యాక్షన్ లో ఉన్న డిమాండ్ ని చూసి రిటర్న్ చేసుకున్నారు. సో నెంబర్ 3 లో యాజ్ ఇట్ ఈస్ ఇషాన్ కిషన్ కంటిన్యూ అవుతాడు. అండ్ నెంబర్ 4 మన కాటేరమ్మ కొడుకు హెన్రీ క్లాసెన్ రావాలి. క్లాసెన్ లాంటి ప్లేయర్ ఎన్ని బాల్స్ ఆడితే అంత మంచిది. మీరు ఫినిషర్ గా ఆడిస్తామంటే సెట్ కాదు. ఎందుకంటే 23 క్రోస్ ఇచ్చి లాస్ట్ లో 10-20 బాల్స్ ఫేస్ చేస్తారంటే సెట్ కాదు. సో క్లాసెన్ ని నెంబర్ 4 లోనే ఆడించాలి. అండ్ నెంబర్ 5 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 అనికేత్ వర్మ, వీళ్ళిద్దరూ వస్తారు. ఇక నెంబర్ 7 లో మ్యాచ్ ని ఫినిష్ చేసే మ్యాచ్ విన్నర్ కావాలి. సో దీనికి ఎస్ఆర్ఎస్ వద్ద అయితే ఎవరు కనిపిస్తలేరు. సో నెంబర్ 7 కోసం ఆక్షన్ లో ఒక మంచి ఫినిషర్ కోసం ట్రై చేయాలి. సో ఈ నెంబర్ 7 స్పాట్ కోసం ఎవరైనా ఫిక్స్ అవుతారా అంటే ఫస్ట్ నోట్ లో వచ్చే పేరు ఆండ్రూ రసెల్. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అయితే ఆండ్రూ రసెల్ ని తప్పకుండా కొనేయాలి. ఈసారి పక్క 400 కొడతామని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. సో ఈ స్పాట్ ని అయితే వీకెడ్ గా ఉంచుదాం. అండ్ నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 హర్ష దుబే లేదా జీసన్ అన్సార్ ఆడతారు, ఇద్దరులో ఒకరు. అండ్ నెంబర్ 11 లో కూడా ఒక జెన్యూన్ స్పిన్నర్ కావాలి. సో ఎస్ఆర్ఎస్ లో అయితే ఇంకొక స్పిన్నర్ ఎవరు కనబడతలేరు. సో దీనికోసం ఆక్షన్ లో ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ అయితే కొనాలి. సో ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ 11 లో ఎక్కడైనా లూపల్స్ ఉన్నాయా అంటే అది నెంబర్ 7 స్పాట్ అండ్ నెంబర్ 11 స్పాట్. ఒక ఫినిషర్ కావాలి అండ్ ఒక జెన్యూన్ ఇండియన్ స్పిన్నర్ కావాలి. సో నెంబర్ 11 లో బెస్ట్ కనిపిస్తున్న ఆప్షన్ మన ఇండియన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్. సో రవి బిష్ణోయ్ అయితే అన్ని టీమ్స్ కి ఒక అసెట్ లా మారబోతున్నాడు ఈ ఐపీఎల్ ఆక్షన్ లో. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు కూడా రవి బిష్ణోయ్ కోసం చాలా ట్రై చేస్తారు. సో ఒక మంచి డిమాండ్ అయితే ఏర్పడచ్చు ఈ ఆక్షన్ లో. ఇద్దరులో ఒక్కరినైతే ఎలాగో ట్రై చేయాలి. బట్ ఇద్దరిని కూడా కొనేయలేం. ఎందుకంటే రవి బిష్ణోయ్ 15 crores కి ఎలాగో పైనే పోతాడు అండ్ ఆండ్రూ రసెల్ కూడా ఎలాగో 15 crores కి పైనే పోతాడు. బట్ ఎస్ఆర్హెచ్ కి రసెల్ కన్నా ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ అయితే చాలా ఇంపార్టెంట్. సో రవి బిష్ణోయ్ అయితే పక్కా కొనేయాలి. సో ఈసారికి రసెల్ ని సాక్రిఫైస్ చేసేయాలి. బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఆండ్రూ రసెల్ రావాలని కోరుకుంటారు. బట్ మనం బ్యాటింగ్ కన్నా అసలు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది మన బౌలింగ్. మెయిన్ గా స్పిన్ భాగంలో అయితే చాలా వీక్ ఉన్నది మన టీం. సో ఈ మినీ యాక్షన్ లో ఆండ్రూ రసెల్ కన్నా రవి బిష్ణోయ్ బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మన బ్యాట్స్మెన్స్ ఎవ్రీ మ్యాచ్ లో 240+ కొట్టినా బౌలర్స్ బరాబర్ లేకుంటే ఎలాగో రన్స్ లీక్ చేస్తారు. సో ఆండ్రూ రసెల్ ని కొని బ్యాటింగ్ స్ట్రెంత్ ని ఇంప్రూవ్ చేసుకునే కన్నా రవి బిష్ణోయ్ ని బై చేసి బౌలింగ్ స్ట్రెంత్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ఎనీవేస్ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఆండ్రూ రసెల్ ని కొనాలా లేదా రవి బిష్ణోయ్ ని కొనాలా అన్నది. ఈ నెంబర్ 7 స్పాట్ కోసం అరౌండ్ 6-7 crores లో దొరికే ఒక మంచి ఫారెన్ ఫినిషర్ ని అయితే ట్రై చేయాలి. సో దీనికి బెస్ట్ కనిపిస్తున్న ఆప్షన్ డేవిడ్ మిల్లర్ లేదా గ్లెన్ మ్యాక్స్వెల్, వీళ్ళు కూడా ఉన్నారు. నెంబర్ 7 స్పాట్ కోసం పెద్దగా ఇండియన్ ఫినిషర్స్ అయితే ఎవరు కనబడట్లేదు. సో ఒక ఫారెన్ ఫినిషర్ కోసం వెళ్తారు. సో డేవిడ్ మిల్లర్ ని బై చేసి ఒక మంచి ఫినిషర్ అవుతాడు. అండ్ నెంబర్ 11 స్పాట్ లో అయితే పక్కా రవి బిష్ణోయ్ ని కొనేయాలి. ఒక 16-17 crores పోయినా పర్లేదు కానీ రవి బిష్ణోయ్ అయితే పక్కా కొనేయాలి. రషీద్ ఖాన్ రిలీజ్ చేసినప్పటి నుంచి మనకైతే ఒక మంచి జెన్యూన్ స్పిన్నర్ అయితే లేడు. సో రవి బిష్ణోయ్ అయితే పక్కా కొనాలి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే జయదేవ్ ఉన్నట్కట్ ని పంపుతారు. బట్ జయదేవ్ ఉన్నట్కట్ ని 14 మ్యాచెస్ ట్రస్ట్ చూపించలేం. సో దీనికి మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే కొనాలి. సో దీనికి బెస్ట్ కనిపిస్తున్న ఆప్షన్ చేతన్ సకారియా లేదా ఆకాష్ మధ్వాల్. సో వీళ్ళు ఉన్నారు. సో ఓవరాల్ గా టార్గెట్ చేసే ప్లేయర్స్ ని చూసుకున్నట్టయితే ముందుగా బౌలింగ్ లో చేతన్ సకారియా, ఆకాశ్ దీప్, శివం మావి. సో వీళ్ళైతే బెస్ట్ కనిపిస్తున్న ఆప్షన్స్. సో వీళ్ళలో ఒకరిని పక్కా కొనాలి. ఎందుకంటే పవర్ ప్లే లో మనకంత మంచి ఫాస్ట్ బౌలర్ కనబడట్లేదు. సో ఆకాశ్ దీప్ ని కొంటే మంచి ఫాస్ట్ బౌలర్ అవుతాడు. అండ్ ఫారెన్ ఫినిషర్స్ గా ఆప్షన్ చూసుకున్నట్టయితే ముందుగా డేవిడ్ మిల్లర్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ లియామ్ లివింగ్స్టోన్. సో వీళ్ళైతే కనిపిస్తున్నారు ఫారెన్ ఫినిషర్స్ గా. సో ఈ ముగ్గురులో డేవిడ్ మిల్లర్ అయితే ట్రై చేయాలి. సో వీళ్ళలో ఎవరు దొరికినా దొరకకపోయినా ఆ నెంబర్ 11 స్పాట్ కోసం అయితే రవి బిష్ణోయ్ ని పక్కా కొనాలి. సో ఇక మీరు చెప్పండి గాయస్, యాక్షన్ లో ఎవరిని తప్పకుండా బై చేయాలో అండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.